నేను రావచ్చు కదా మేము నిన్న చిన్న చెత్త కదా పిలిస్తే ఎందుకు రావా? అదే పరపతి ఫోన్ నెంబర్ ఇచ్చిపో. జెండాలు చుట్టేసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలి. నేను గెలిచిన తర్వాత అన్ని కులాయి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? పని చేసిన వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాం, ఓటేసి గెలిపించండి. మీరు బాగుంటారు, మేము బాగుంటాం. మేము తిరగాలంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి గెలవాలి. మీకు ఏదైనా తగ్గిందా? మేము వచ్చిన తర్వాత బాగుంది కదా, మా పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు. గెలిపించిన బాధ్యత మాది, మీరు మాకు సహకరించండి. మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 గెలుపుతాయి. అలాంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎవరిని ఖచ్చితంగా కాలువ నిర్మాణం చేస్తారు. దాని గురించి ఎటువంటి ఆలోచించొద్దు. మీరందరూ మా జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడు, తిరిగి మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికే మన ఓటు ముద్ర. ప్రసన్న కుమార్ రెడ్డి గారికే మన ఓటు ముద్ర. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మన ఓటు ముద్ర. అన్నకు ఫోన్ చేస్తే వెంటనే పని జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి కాబట్టి చేయగలిగాడు, వేరే వాళ్ళు చేయలేరు ఆ పని. దయచేసి ఫ్యాన్కి ఓటేసి గెలిపించండి. మీకు ఎప్పుడు మీ సహాయం. ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చేది ప్రసన్నే, గెలిచేది వైసీపీ ప్రభుత్వం. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మటుకు ఫ్యాన్కి వేయండి. మీ భర్తలతో కూడా చెప్పండి. జగన్ జగన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికే మన ఓటు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికే మన ఓటు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికే మన ఓటు. జై జగన్, జై జగన్. ఈరోజు మేము 11వ వార్డు మెంబర్ అంటే మా తల్లి గారు, ఆమె తరపున మేము కాన్వర్ చేయడం జరిగింది. ఒడ్డిపాలెం నుంచి కోనమ్మ తోట, నాగలకట్ట ఇవన్నీ చూసుకుంటున్నాము. దయచేసి అందరూ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపాలని ప్రతి ఇంటికి పోయి అడుగుతూ ఉన్నాము. ప్రజల తరపున చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మాకైతే ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుంది. ఈ మధ్య ఒక అతను ఆర్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతని పద్ధతి మార్చుకోమనండి. మా నాయకుల్ని ఒరేతరే మాట్లాడడం పద్ధతి కాదు. 600 అప్పున్నాడు చేపల మార్కెట్లో. ముందు వాడిని అప్పులు కట్టుకోమనండి. 600 రూపాయలు కట్టుతులు తిడుతున్నాడు. పద్ధతి కాదు, మార్చుకోమనండి. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మా నాయకులు గెలిపిస్తారు. మా జనం మమ్మల్ని ఎప్పుడు మా వెంటే ఉంటారని నమ్ముతున్నాం. ఖచ్చితంగా గెలిపిస్తారు.